అందరికీ నమస్కారం. ఇంటి ఇల్లాలు లక్ష్మీ స్వరూపం అంటారు. ఉదయం నిద్ర లేవగానే ఇల్లాలు వెంటనే ఈ పనులు చేయాలి. అప్పుడే మీ ఇంటి సంపద వృద్ధి చెంది త్వరలోనే కోటీశ్వరులు అవుతారు. అయితే ఉదయాన్నే పొరపాటున కూడా కొన్ని తప్పులు ఇంటి ఇల్లాలు చేయకూడదు. స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులు చూసుకొని లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవాలి. దీన్ని కరదర్శనం అని అంటారు. మన అరచేతిలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ఉదయం కళ్ళు తెరవగానే ముందుగా అరచేతులు చూసుకొని మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటే చాలు. ఇక మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే భూదేవికి నమస్కారం చేసుకొని కాళ్ళు కింద పెట్టాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇంటి సింహద్వారాన్ని తెరవాలి. సూర్యుడు రాకముందే ఇంటి తలుపులు తెరవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేయాలి. ఉదయం 6 గంటల లోపే ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు. రాళ్ల ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అంటారు. కాబట్టి ఉదయాన్నే రాళ్ల ఉప్పును చూసి ముట్టుకుంటే ఇక మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం, ధనయోగం కలిసి వస్తుంది. స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత వెంటనే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అయితే తడి చేత్తో మాత్రం కుంకుమ పెట్టుకోకండి. స్త్రీలు స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరిగి దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. ఇక తులసి కోటను పూజించే ఆడవారు ప్రతిరోజు ఉదయాన్నే తులసి కోటకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోవాలి. ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తే మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ప్రతిరోజు సూర్యకిరణాలు ఇంట్లో పడేలా చూసుకోండి. తద్వారా మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మనలో చాలామంది ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ముందుగా చీపురు పట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. ముఖం కడుక్కోకుండా చీపురు పట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. ఇక మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే ముందుగా అద్దం చూసుకుంటారు. నిద్ర ముఖంతో అద్దం చూస్తే మీ జాతకంలో దురదృష్టం పెరిగి ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి ఉదయాన్నే అద్దం చూడకండి. ఇక మనలో చాలామందికి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తూ ఉంటుంది. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో ఎవరికైనా మెలకువ వస్తే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. మీపై దేవతల ఆశీర్వాదం ఉందని అర్థం. గుమ్మడికాయలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఇంటికి కట్టిన గుమ్మడికాయను అస్సలు చూడకండి. లేదంటే దురదృష్టం వెంటాడుతుంది. ఉదయం ఇంటి నుండి బయటకు రాగానే తెల్లటి పక్షులు కనిపిస్తే మీకు అదృష్టం పట్టబోతోందని అర్థం. మీ ఇంటి చుట్టూ పక్షులు తిరుగుతూ ఉంటే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం నాడు నీటితో గడపను శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. వివాహమైన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అలాగే ఉదయాన్నే బీరువాల నుండి డబ్బులు తీస్తే మీ ఇంటి సంపద తరిగిపోతుంది. ఇక చాలామంది ఆడవారు ఉదయం నిద్ర లేవగానే వంటగదిలోకి వెళ్ళిపోయి ఎంగిలి పాత్రలు శుభ్రం చేసుకుంటారు. ఇలా చేస్తే మాత్రం మీ ఇంటిని ఎవరూ కాపాడలేరు. ఉదయాన్నే ఎంగిలి పాత్రలు చూస్తే రాహుదోషం పడుతుంది. మీ ఇంటికి కూడా డబ్బు కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఉదయాన్నే ఎంగిలి పాత్రలు శుభ్రం చేయకండి. కొంతమంది అయితే ఆడవారు ఉదయాన్నే తల దువ్వుకొని పనులు ప్రారంభిస్తూ ఉంటారు. కానీ ఇలా ఎప్పుడూ చేయకండి.
అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుని ఫోటోలు, పువ్వులు చూస్తే చాలా మంచిది. అలాగే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే మీ జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్లో సగానికి నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి. ఉదయాన్నే ఆ నీటిని సింకులో పారబోయండి. ఇలా చేస్తూ ఉంటే మీకున్న అప్పుల బాధలన్నీ త్వరలోనే తీరిపోతాయి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధించాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే గణపతి ఫోటో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.